అయ్యో నలుగురు చచ్చిపోయారే. ఎలా కొట్టుకుంటున్నాడో చూడు. మనవాడయ్యా, కొంచెం విషయం తీవయ్యా. మనోడైతే ఏందే అట్టాన్ చోట నోరటం మాలదు. 5వ వాడు పోయాడు. నా పావా దోవా అది కూడా తెలియకుండా ఇన్నాళ్ళు బట్టి పావును అరుస్తున్నావా? వద్దు బాబు. మనుజుడను మమ్మను మట్టితో చేసి సంతోషము దుఃఖమును రంగులు వాడి ముఖానికి పూసి సంసార రంగపు తెరలు తీసి ఆట ఆడునంతలోనే ఆయువునంతము చేయు మాయ నీవే కైలాసపురికాళేశ్వరా. ఇప్పుడెందుకు నీళ్లు అర్థం లేకుండా? నేనేం అడగలేదే. మరి ఆకాశమేనా? ఆ బియ్యం తీయము, దీని నోట్లో పోయము. అనాథ ప్రేతం. అయ్యో జరిగినదా ఉత్తముడు చచ్చి బ్రతికిన చోద్యమేమో నలుగురిని గరిచిన నాగు 5వ మనిషిని అంటలేదా లెగదిక్కిలో విషమైపోయి పటిగాటు పెట్టి వదిలినదా ఉత్తముడు చవలేదని బుద్ధి గలవారే నమ్మగలరు అంతటి ఋతువదులు ఔరిలో ఏ ఒక్కరు లేరు దయం 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 ఆటగాడికి నచ్చిన తర్వాత వాడు లభించిన విధి చూసావా? విశాఖమైన వాడు ఆత్మ శాంతించుగాక. ఇంత మంచి విందు అనినా దినము నేను చచ్చి బ్రతుకుచుంటున్నా. ఇంకో 4 వడ్డించండి, నా ఆత్మ శాంతించవలే కదా. మీరు అలా శబ్దం చేయకండి, భూమి చేసి ఉండదు. ఎవరు భయపడకండి. 2 కాళ్ళు తెలుస్తున్నాయేమో చూడండి. మట వేసుకుని కూర్చోబోయేమో పాదాలు తెలుస్తున్నాయని తెలుస్తున్నది. కుక్కేసింది పాడదయ్యం. అయ్యా 2 ఉన్నది, ఇదిగో ఒకటి. ఓ అలమటించే ఆత్మ, ఏమి కావాలను నీకు? ఏమి కావాలను? 2 గారెలు, 2 అరిసెలు, కొద్దిగా పులుసు వడ్డించవయ్యా, అడుగుతుందిగా. వడ్డించండి వడ్డించండి. వడ్డించు. పాడును గట్టి భుజమున కెత్తి శవమును పెరునొక జీవము కదిలను కాటికి దప్పికగొని తెప్పరిలిన ఉత్తముడు కోరిన వరం వెంటనే ఫలించి ఉవ్వెత్తున ఎగసింది నీటి వరం. ఊరినంతా ఉంచేసింది నది.
నలువైపులా నీరే, నాకు మాత్రం త్రాగుటకు లేదే. దాహం తీర్చుమయ్యా దేవుడా, దాహం. చా, 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 మంచి నీళ్ళు. ఆహా, నిజముగా నేను ఉత్తముడనే స్వర్గమును చేరుకుంటుంది. కోకిల పుణ్యము అసామాన్యము కదా, అది స్వర్గమును చేరుకుంటుంది. కోకిల రెట్ట పడినది. నేను సైతము అంటూ రెట్టను బాట పెట్టినా స్వర్గమా ఇది స్వర్గమా? ఇది స్వర్గము కాదు కాదే. అదే బంగారు లేడికి జలమా? మయూరానికి వనమా? కుందేటికి గరిక భోజనమా? ఇన్నిచ్చావే, తినుటకి ఏదైనా పంపవా? మొసలి, నేను తినటకు అడిగితే నన్ను తినదాన్ని పంపించలే. నారాయణ, చక్రధారి నందించు, మొసల్ని వధించు. శ్రీమన్నారాయణ. అయ్యో అయ్యో కరిస్తే సావలేదు, కరదో కుట్టిన సావలేదు. ఎందుకో చెప్పనా, నారాయణ నామాన్ని జపించడం వల్ల. నారాయణనామం జపిస్తే మృత్యుంజయుడా? ఏం కర్మమయ్యా ఇది? మృత్యుంజయుడంటే చావును గెలిచిన వాడు. ఈ జలపాతంలో పడిన వాడు ఎవడు బ్రతికినట్టు చరిత్రలో లేదు. శంభో శివశంభో, ఈ బాడికి కైలాసం చేరుకుంటాడు వాడు. ఏ వైకుంఠం చేరుకోకూడదా? అది వైకుంఠమా కైలాసమా అన్నది ప్రేతం ఒట్టు పుట్టుకొచ్చాక మనం నిర్ణయిద్దాం. అటు చూడండి, అతిశయాన్ని ప్రాణాలతో ఉన్నాడు. ఎక్కడ 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 చూడండి, ప్రాణాలతో ఉత్తముడు. ఇతడు మృత్యుంజయుడే. అయ్యయ్యో, చెవిది కొరికి ఊపి వేచినది. అయ్యో, ఒత్తిడి ఒత్తుకుంటూనే వింటిరా. విన్నాను, వినపడుతుంది. కొరికి ఉమ్మేసినా చెవికి వినపడుతోంది. చెవిని ముందు దాచిపెట్టండి. అయ్యో, అది కాదు. మహారాజుకు చెవి లేదన్న విషయం తెలియకూడదు. రాజలక్ష్మం లోపించినట్టు అవుతుంది. తలపాగతో కప్పివేద్దాం. ఎవరికంటా మీ చెవి పడకూడదు, ఎవరి చెవికి ఈ నిజం వెళ్ళకూడదు. ఏమిటయ్యా నీ వాగుడు? సిగ అలంకారాన్ని మార్చి పక్కవాటుగా పప్పు వంకరగా పెట్టవచ్చునే. మందు పోతాం, తరువాత చెవిని కొరికిన కిరాతికి చంపదాం. మహారాజా, వెనువెంట మరణాలు రాజకీయాలకు అరిష్టం. మొదట చెరలో ఉంచుతాం, పిచ్చి తగ్గే వరకు. పిచ్చి తగ్గిన పెంపట కుడి చెవి కొరకటానికి కాదు. లేదు మహారాజా, పిచ్చి తగ్గగానే బుద్ధి కుదుట పడుతుంది. ఇక కళ్యాణం తమతోనే. కళ్యాణం అయిన తరువాతే కదా పిచ్చి కుదురుందని చెప్పేది. అది పాత సామెత. మనకి పాతవి వల్లదు, కొంగ్రొత్త పువ్వులు కావలే. అది ఏ మన లక్ష్యం. ఇది చెరలో ఉంచండి. ఆహా, వినపడుతున్నదే. మంత్రివర్య, వెనువెంటనే నా చెవిని పట్టి కుట్టి. ఇది ఎక్కడ నా చెవి కన్నరాదు? ఇది ఇక్కడే పడేశాను. ఎక్కడ? అయ్యో, అయ్యో, దానికి స్వర్ణ కుండలం కూడా ఉన్నది. మీరు అవునులే, చెవే పోయినది, ఇక కుండలాలు దేనికి? చక్కని చెవి. కుడి చెవి ఉన్నది కదా. ఎంతైనా ఎడంకి సాటి వస్తుందో చెప్పండి. మిమ్మల్ని లే మంత్రులయ్యా మీరు. నువ్వు మృత్యుంజయుడివా? అదేమీ లేదు తల్లి, నేను రాళ్ళతో పుట్టినా తెచ్చుకోవా? తప్పకుండా చేస్తాను.
రాళ్ళు ఒక గ్లాసు రాళ్ళు కొనండి రాళ్ళు. ఏమయ్యా ఇది ఒక వ్యాపారమేనా? నీకాడు సావు నేను వరకుందంటే నాకు చెప్పు తగలడు. నేనేమైనా దాచుకుని లేదంటున్నానా? మహారాజా ఎవరో ఒట్టి పుకార్లు పుట్టించారు. వీడు చావులేని వరం పొందినట్టు చిరంజీవి అన్నట్టు చెప్పుకుంటున్నారు. పేరేమిటి? ఏదో ఉత్తముడట. ఏదో ఉత్తమ. ఒట్టి ఉత్తముడు. 2 పేర్ల? ఉత్తముడు. నిన్నిక్కడికి ఎందుకు తీసుకురమ్మంటున్నో తెలుసా ఉత్తమా? సంఖ్యలతో బంధించి సభ నట్టనడి నుంచి మెచ్చుకొనుడికై తోడ్కొని వచ్చి తలంచీతివి కదూ. ఏమిటయ్యా వీడు నా వల్ల సమాసంలో సమాధానం ఇస్తాడనుకుంటే నసుగుతున్నాడు. వీడు మృత్యుంజయుడు. నేనేమీ కాదు. లేదు మహారాజా వాడు చచ్చాడు. అదే కదా వాడు చెప్పుచున్నాడు. లేదు మహారాజా వాడు చచ్చి చావలేదని వాదిస్తున్నాడు. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. లేదు మహారాజా వీడిని నేనే కొట్టమన్నాను. ఈ పాములు వాడే కొట్టాడు. అవును, నేను రోకలితో కొట్టాను, ఆ. వాడు చచ్చాడు. ఆ. అంతకు ముందు పావు కరిసినప్పుడు చచ్చాడు. ఆగాగాగాగు వీనిని పాము కూడా కరిచినదా? అవును, మరి పామును వదిలి వీడినెందుకు కొట్టితిరి? చచ్చింది నా పావు. మరి వీడు చచ్చాడు. ఓరిని ప్రభు, ముద్దు పావు కరిసినదా? కాదు, ఇది యువరాణి కరిచినది. ప్రభు 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 ఏమిటి? ఇది మన కుడి చెవికి అందిన వార్త. రాజకీయ విషయాలు చెవి నుండి చెవి దాటిపోకూడదని తెలుసుగా తమకి. అవును, అయినా ఏం చెయ్యాలంటావు? శోధించి పరీక్షిద్దాం మహారాజా. చక్కని యోచన, ఆసీనులు కండు. నాకొక ఆలోచన వచ్చినది. చంపినట్లు వారే ఒప్పుకున్నారు కదా. అవును మహారాజా. అందుచేత చంపిన వీరిని మనం చంపుదాం. మహారాజా మహారాజా నా న్యాయత్రాసు ఎప్పుడూ ధర్మము వైపే మొగ్గుతుందని ప్రజలు గ్రహించాలి. ఒరే తిండి పోతులారా, మహారాజా కథలకు జుట్టుకు బదులు నీ ఊసిరెగిరిపోద్ది. రాయిటు అయ్యా మంత్రులిద్దరు కలిసి మీ సంబంధం సరిపోతేమో చూడండి అయ్యా. చాలు చాలు గోవర్ధన భట్టు, మన గౌరవం ఎంత దిగజారిపోయిందో గమనించారా? రామప్పకేసరి, మహారాజు వీరిని పరీక్షించమన్నది మచ్చుకి. కాళ్ళు చేతులు కట్టున్నాయిగా, మనమే శోధిస్తే పోలా? చెప్పండి ఎలా? ఇదిగో ఇలా. ఏయ్, ఈ మంత్రము ఏ మంత్రమో తెలిసినదా? సత్యముగా తెలియదయ్యా. మృత్యుంజయ మాత్రమే తెలియని వీడు చావులేని వరమలా పొందుంటాడు. మహారాజా ఒక ఆలోచన. అదేంటంటే వాటి పరీక్షించి మీరు నిర్ణయిస్తే. అయ్యా మీరు చిత్తం
ఏమిటయ్యా ఇది? ఖడ్గమునకు నూనె పూచి ఉంచవచ్చు కదా, అవసరమునకు బయటికి రానంటున్నది. ప్రభు ముత్యం అదిగో. మహారాజా, ఓ బోలెడు ముత్యాలు. ఓ మహారాజా, ముత్యాల దీవి అన్న పేరుకు తగినట్టుగానే ఉన్నది. అక్కడ ఒక ముత్యం ఉన్నది. వీరికి ఏమైనది? వీరు చావులేని వరం పొందలేదని రుజువైనది. ఓహో, వీని తల తప్పిన వైనం వింతలకే వింతలాయున్నది. వీనికి చావులేని వరం ఉన్నదేమో. మహారాజా, ఇదంతా ఒట్టి గుడ్డి అదృష్టం. గుడ్డో చెవుడు అదృష్టం అదృష్టమే కదా. ఇంత పట్టుకోద్దామా? అయ్యా సామాన్యుడివి నీకేలా చావులేని వరం? మహారాజును నా కోసం. మహారాజులు వాడిని ప్రాధేయపడటమా? ఏయ్ అల్పప్రాణి, అయ్యా దూరంగా ఉండు. భేషుగ్గా అన్నారు. నువ్వు చావులేని వరం పొందలేదని ఇప్పుడే నిరూపిస్తాను. అయ్యా నీ కళాకారుణ్ణి. ఓ కళాకారుడు నిత్యం చచ్చి బతుకుతాడు అని చెప్పినట్టుగా నేను చచ్చి బతికిన వాడని చెప్పొచ్చేమో, కానీ చావులేని వరం లేదు, ఏమీ లేదు. జోషులు కూడా ఊహించి చెప్పలేని ఈ రాజయోగం, ఈ రాజమహల్ అందమైన శిల్పం ఎవరిది? యువరాణి కల్పవల్లి శిల్పం. మీకింత అందమైన కూతురా? ఛీ, అది నేను మనవాడబోయేది. ఓ, ఎప్పుడు వివాహం? పిచ్చి ఎప్పుడు కుదురునా అని ఎదురు చూస్తున్నాను. మరి అలా తెలియటలేదే ప్రభు. నేను ఒకటి చెప్పనా? చెవిలో ఇలా కోకిలిని వదిలి కాకిని పెంచడం, ఈ మంత్రులిద్దరూ చెప్పేది వినటం, కాస్త వీటిని దూరం చేయగలిగితే తప్పక పిచ్చి కుదురుట దజ్జం. ఎవరికి? దరికి పోగులు వేసి కాకులు గెలవేస్తాం. ప్రభు అనుమతి ఇవ్వండి. వరదు, వరదు. ఇప్పటికే అది 4 పెద్ద చెవులను తిని ఉన్నది. ఒంటికి సరిపడదు. కొంచెం నీ చెవిని నా జీవ మహారాజా, రహస్యము చెప్పమని రావయ్యా. ప్రభు, నాకు అందరూ వచ్చి తగలరండి. ఏయ్, హప్. మొదట మనల్ని మనం రక్షించుకుందాము. రండి. నువ్వు ఇక్కడే ఉండము. కానీ రండి త్వరగా.
అయ్యో ఇదేంటి? ఈ ఎలుక. బెదిరించే ఎలుక, బెదిరే పులి, పిచ్చి వాళ్ళ ఊరే ఇది. నువ్వేమిటి ఎలుకవా పులివా? ఎలుక ఎలుక. మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో ఏ క్షణంలో పావు కాటేసిందో మనిషి, మొసలి, పులి అన్ని కాటేయడానికి వస్తున్నాయి. ఓహో, నిన్న పాము కాటేసినది. పామే కాటేసింది, నేను కాటేయకూడదా అంటున్నారా? అపార్థం చేసుకోవద్దు. మీరు కూడా పిచ్చివారా? నేను కూడా అంటే చెబుతాను. క్రింద మహాభారం తలపై భరించే మహారాజుని చూశాను. వారు ఒక కాకిని పెంచుతున్నారు, ఇద్దరు మంత్రుల్ని పెంచుతున్నారు. తమరేంటి మహారాజుకు శత్రువా? నాకే వాడు శత్రువు. కానివ్వండి కానివ్వండి. ఈ ఎలుకకున్న ధైర్యం కూడా లేని శత్రువు. వాడలా నా పులిని వదిలివేశాడు. వారు మౌనిలో ఉండి పులిని వదిలేశారు. అలా చెప్పండి. బయట పులితోటి ఉన్న శిల్పానికి మీకున్ను ఏదైనా చుట్టరికమా? పోలిక అంచుకుద్దినట్టుందే. నేనే ఆ శిల్ప. రండి పారిపోతాను. ఏ ఊరిది? ఆడపిల్లని కట్టి పడేసి పులిని వదిలేశారు. రండి. భయం వలదు ఉత్తమా. నేనుండ భయమేలా? మీరుంటారు, నేను లేకుండా పోతానేమో నిన్న భయమే నాకు. ఏంటి అంటూ ఆ నవ్వటం? ఇక్కడెక్కడో పులున్నట్టుంది. శబ్దం కూడా వస్తుంది, వాసన కూడా వస్తుంది. మీకు రావట్లేదా? ఎక్కడి నుంచో పులితో నీ బరువెంత? నా బరువు స్వల్పమే. రాజభోజనం వల్ల కొంచెం పెరిగి ఉండొచ్చు. ఎందుకు అడుగుతున్నారు? నీ బరువు వల్ల నా నడుము విరుగుచున్నది. మన్నించాలి. కొమ్మ అంచున పనసపండులా వెళ్ళాడాను. పర్వాలేదు, దిగితిరి కదా. చెప్పినట్టుగా వింటోంది. మీ ముద్దుల పిల్ల పేరేంటి? ఉత్తమా. ఓ, పులి పేరు ఉత్తముడేనా? పులి యొక్క పేరు పులిరాజు, ఈతడి పేరు ఉత్తముడు. నా పేరు మీకెలా తెలుసు? ఊరే చెప్పుకుంటున్నదే నీ గురించి. ఏమని? ప్రభువు ముత్యాలరాజు కొంత బానిస దాసుడు నీవని, ఏదో చావులేని వరం పొందినావనియు, ఆ మంత్రాన్ని మహారాజుకి నేర్పించుటకే నీవు వచ్చినావనియు ముచ్చటించుకుంటున్నా. అటువంటిదేమీ లేదు. నాకు ఏ చావు మంత్రము రాదు. ఈ మాట నిజమైన నీ శిరసు ఖండించక మానడు మహారాజు ముత్యాలరాజు. అది ఇప్పుడు అర్థమైంది. కానీ ఏ విధంగా తప్పించుకోవాలో తెలియటం లేదు. నటుడికి వెన్నతో పెట్టిన విద్యే, నటించి తప్పించుకో. అది సరే, ఎవరికి మళ్ళీ నటించాలి? మృత్యుంజయునిగా. అది నేను కానే. ఒకవేళ నటించినప్పటికీ నమ్మించవలే కదా వారిని. నమ్మించక తప్పదు. కరవకూడదు. దేశాన్ని రక్షించగల మనోధైర్యం ఉందా? ధైర్యం ఉండి ఏం చేయగలరు? ఓ కళాకారుడు దేశాన్ని ఎలా కాపాడగలడు. చేస్తావా? చెయ్యవచ్చు. కానీ ఈలోగా మీరు లేని క్షణం చూసి మీ పులి నన్ను చీల్చి చెప్పేలా ఉంది. దేశాన్ని కాపాడతానని మాట ఇవ్వు, పులి పిల్లి అవుతుంది.
సరే కొట్టు. మాటిచ్చావుగా నా పులి పిల్ల, ఇక నీ పిల్లి పిల్ల. పిల్లి పిల్లడు కాళ్ళని చెప్పినట్టు చాచు. ఇవి చేతులు కదా. నీ కాళ్ళని ఇంకా కొంచెం. కళ్ళు ముయ్. నీ కళ్ళని ఉత్తమా చెప్పినట్లు చెయ్యి. భయమును మాని కళ్ళు తెరువు. పులి పోయి చచ్చింది. పైకి లేచి నిల్చో. నిల్చునే ఉన్నాను కదా. పులితోటి మాట్లాడుచుంటే నేను. సరే మాట్లాడుకోండి. లేకన్నా లేనన్నా. అయ్యో 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 చచ్చాను చచ్చాను చచ్చాను. మృత్యుంజయుడు పలికే పలుక ఇది. దేశాన్ని రక్షించే వీరుడి స్వరం వడకకూడదు. రెండు చేతులతో మెడను బలంగా పట్టుకో. పులి యొక్క మెడను లాగే దిశగా తిరుగుతుంది పులి. అయ్యో 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 పులి పులి నడవద్దా మరి? గుర్రమునకు వలనే నీ కాలి మడమలతో డొక్కల్లో నొక్కు. పులి డొక్కలో. ధైర్యం ఒక్కటే మృత్యుంజయ మంత్రం. ధైర్యం. డొక్కల్లో నీ మడమలతో నొక్కు. ధైర్యం. అయ్యో అబ్బా అని అనకండి, అయ్యప్పా అనండి. ఇతడు మృత్యుంజయుడే కదా. మహారాజా మహారాజా అక్కడ ఏమిటి? ఎవరని రాత్రి మొత్తం నిద్రలో తమరి పేరే కలవరించారు. తరువాత చెడ్డ కళ అయి ఉండవచ్చునేమోనని ఎంచి చూసి చూడనట్టు వదిలేశాం. కానీ ఉదయాన్నే పూర్తి అలంకారంతో శృంగారం ఒలకబోస్తూ విరహంలో ఒరిగి పాడుకుంటున్నారు యువరాణి. ఏమని? కానుకే బొండు మల్లి కైవసం కౌగిలి ఆకలి దాహమే. దీని గానానికి విరహంతో నా మనసు పులకించుచున్నదే. చందనం చందనం త్వరగా. ఉత్తమా, నోట్లో వాసన వస్తున్నదా? తాటికల్లు ఎండు చాప కలిసిన వాసన ప్రభు. లవంగం ఉన్నదా? లవంగము. మహారాజా, లవంగాలు ఎక్కువగా తింటే మగతనం ఏం తగ్గుతుంది? మగతనం తగ్గుతుంది. ఉత్తమా, ఇప్పుడు చూడు. సేవకి ఆ స్వర్ణాభరణములు, పట్టు పీతాంబరములు, చీనా పట్టు, వలద వలద మంచి ముత్యములు, నిత్యము వేసుకునే దుస్తులే మంచిది. విప్పుట కాలచిమ్మకు కదా. ఉత్తమా, కళ్ళలో ఎలా కన్నీరు? లవంగం నవలి కంట్లో ఊదితే కన్నీరు రాదా మహారాజా? మృత్యుంజయ, తమరు చేసిన ఈ మహేంద్ర జాలానికి బహుమతిగా మీకై మంత్రి పదవి ఎదురు చూచుచున్నది. అసలే 20 మంత్రులు ఉన్నప్పుడు నేనెందుకు మూడవ అనిగా? ముగ్గురు కాదు, ఎప్పుడూ ఇద్దరే. ఒక మంత్రి గోవింద. అయ్యయ్యో, ఎవరి పని గోవిందవును?
ఇద్దరిని పాచికలు వేయమని దాయం వేసిన వారికి పదవి పోతుంది. దిగులు పడకండి, మీ మైత్రి కోసం నేను ఆ పదవినే త్యాగం చేస్తాను. ఆహా, ఉత్తమ మిత్రుడవి. నిజముగా మీ ప్రాణం మీద ఒట్టు నమ్మండి. మహారాజా ఇక్కడ 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 ఎక్కడ? మహారాజా ఇదిగో వస్తున్నా. మహారాజా 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 ఏమిటి? దిగులు పడకండి, రామప్ప కేసరి పాచికలు వేయకుండా పదవీ విరమణకు సిద్ధమయ్యారు. శభాష్. నేను ఉత్తముడు మీకు సహాయకులుగా ఉంటావు. ఆ విషయం ఇప్పుడు మాట్లాడటం అవసరమా? పోండి. నేను నా మహారాజా. మరి ఇక నేను నా కల్పవల్లి. ఇక నేను మాత్రం ఆగలేను. ఏదో చెప్పినట్టుగానున్నది. ఇక ఉండలేనని చెప్పుచున్నది. ఇప్పుడే వచ్చేదను. ఏంటి నేను పోవాలా ప్రభు? అయ్యో, నేను పోవాలనయ్యా. ప్రభు మహారాజా, కదలకుండా చెదరకుండా పల్లకులో పోవచ్చునే. అది మంచిదే. పరుగున 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 రండి. ఆగుడు, గొప్ప వైపు కాదు, దొడ్డి వైపు. తోలండి తోలండి తోలండి. త్వరగా వెళ్ళండి. ఆపండి. చేయి చాపితే ఊది వేయటమేనా? అయ్యో, మహారాజా వారు అంత అత్యవసరంగా పోతుంటే పిప్పి పిప్పి పియ్యని వాయిస్తున్నారు. ఉత్తమా, నువ్వునా? మీరెందుల కాగితిరి? ఓ ప్రభువులు, త్వరగా వెళ్ళవలే. పోనిండు పోనిండయ్యా. ఆగకుండా ఊగకుండా ఊగకుండా, ఆగకుండా ఉత్తమా, దొడ్డికి చెరువుకి పరుగులు తీసి అలసిపోయాను. అక్కడ నా కలల రాణి కల్పవల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. నా ప్రేమ ముందుకి వెనక్కి ఇలా ఊగిసలాడుతోంది. అయ్యయ్యో, ఇప్పటికే సగం ప్రాణం పోయింది. ఇక నన్ను శోధించడం ఆపండి. ఉత్తమా ప్రభు, ఆ మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించి దీక్షను గ్రహించండి. ఇదొకటే ఒప్పుకుంటూ. ప్రభు, ఈ మృత్యుంజయ మంత్రం అన్నది వైద్యుడా, ఆపవయ్యా. అది మహాసూక్తమేం కాదని చెప్పొచ్చాను, కానీ దాన్ని జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. చేపకే ఈతల, నాకు లేని జ్ఞానమా? చెప్పుము. బహు సులభం మహారాజా. 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, జ్ఞానమే దైవమనించి జ్ఞాన మార్గం మెరింగి 3 కాలములు ధ్యానించు మునిలా ఉండగలుగుట. 3 కాలములు ఉదర విన్యాసముతో తెలుసుకుంటేనే ఇప్పుడే కొంచెము శాంతపడుతున్నది. వేరే ఏదైనా అడ్డదారి? కలకాలము నిలువగల కావ్యం ఒకటి రాయుట. ఆహా, నా చేతి వ్రాత సరిగా ఉండదే. నోటితో చెప్పవచ్చునే. కడుపు నుంచి పోయినది చాలదా? అదే 1వ మార్గం 2వ మార్గం మహారాజు వదిలేశారే. ఏయ్ మంత్రివర్య, మహారాజా 3వ మార్గం ఏమిటని? 3వది ఉన్నది. ఏమిటి? శాశ్వతంగా ప్రజలు మనసు వీడని బ్రహ్మాండమైన కళాకారుడుగా ఉండుట ఇంకో మార్గం. మనసుకు అర్థమైనది. చక్కని ఆలోచన ఆఖరిలో చెప్పితే. ఈ కాలంలో కళాకారుడు ఒకటి మిక్కిలి సులభము. కొంచెం కడుపు కుదుట పడ్డాక నటించనుకో నాటకం సూచించండి. మహారాజా, నాటకములు తమ తాహతుకి తగినవి కావు. గతంలో భోజరాజు మహేంద్ర పల్లవుడు నాటకాలు రాయలేదా? సభాష్, గొప్పగా వచ్చించారు. మహారాజ్ చేయి పెడితే దేనికైనా గౌరవమే. అయ్యో, మీరు గోక్కండి, అలాగే వాగుతారు. నాటకమనినా చక్కని యోచన. హిరణ్య చరితం వేయచ్చే. వేయవచ్చునే. ప్రహ్లాద చరితం గురించేనే నేను విన్నది. ఇది వాడి బాబు చరిత్ర. అయ్యో, అది నారాయణుని ఎదిరించి మాట్లాడే పాత్ర అయిపోనే. అయ్యయ్యో, అలా ఎదిరించి గెలిచేవాడినే మృత్యుంజయుడు అని పిలిచేది. భయమే మరణానికి మూల క్రిమి. మూలము లేదు, క్రిమియూ లేదు, నాకు ఏమియూ లేదు. నేనన్నిటికీ కడు సమర్థుడనని తెలియజేయుటకు వేసేద్దాం హిరణ్య చరిత్రం.
మహారాజులు చెప్పినట్లే నాడు కొంచెం పటపటపట అని కొట్టుకుంటోంది. అయ్యయ్యో కళాకారుడు అన్న సులభం అనుకుంటేనే భూతాలు 4 కలిసిన రూపమే రూపమో అదొదలేయండి. భూతాలు 5 మహారాజు. 4 కాదందువా? అవి వేదాలు. భూతాలు 5 కదా. కొంచెం తగ్గించుకోవచ్చుగా. వేదాలనా భూతాలనా? వచనాన్ని లోడలోడమని వాగుతాం. క్లుప్తంగా నోటుకొచ్చేలా ఉండాలి కదా. తక్కువ వచనం ఉన్న పాత్ర ఏది 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 ఇది ప్రహ్లాద. దానికి వచనం తక్కువే, వయసు కూడా తక్కువ. బుడతడి వేషం మహారాజులకి సరిపోతుందా? ఏమిటి నరసింహుడు? దానికి వచనం తక్కువే కదా. అసలు వచనమే లేదు, ఒట్టి ఉగ్రమే. కానీ ఈ వేషానికి కొంచెం బలిష్టంగా ఉండాలి. గర్జన గర్జన దురద ఒకటి. మంత్రివర్య, విషం పని చేస్తుంది కదా. నరసింహుని నఖముని విషయంలో ఊరవేసి నానవేసి ఆరవేసినది. ఆ విషయం మన చేతులకి తగిలినా కూడా అది మనల్ని హరిస్తుంది. అందుకే డోలు వాయించు వానిలా వేళ్లకి కవచం వేయమన్నాను. జాగ్రత్తగా లక్ష్యాన్ని పూర్తి చేయండి.